మా అత్త నీకు గిఫ్ట్ ఇవ్వడం, నువ్వు కట్టుకుని పార్టీకి రావడం. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. చెప్తా నీ పని. ఏంటి దిక్కులు చూస్తున్నావు? లోపలికెళ్ళి బయటకొచ్చేసరికి చీర ముక్కలెలా అయ్యిందానా? నీ ఒంటి మీదకి రావడం ఇష్టం లేక అలా ముక్కలైపోయింది. అంటే గిది నీ పనేనా? మరి ఈ ఇంట్లో నువ్వు ఉండడమే ఎక్కువ అంటే ఆఫీసులో పని చాలదన్నట్టు ఇంట్లో పెత్తనం, చీరలు బహుమతిగా ఇవ్వడం, ఇవన్నీ నీకు అవసరమా చెప్పు? అసలు నీ సమస్య ఏందో నాకు అసలు సంజేతలే. నువ్వు మీ అమ్మ నన్ను ఎట్లా సతాయిద్దామని చూస్తుండ్రెందుకు? నిన్ను సతాయించాల్సిన అవసరం మాకేంటి? ఆఫీస్ మా అత్తది, నువ్వు ఆఫీసులో పని చేసేదానివి. నీ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు. గట్నా? మరి నాకిచ్చిన చీరని గిట్లెందుకు చించేసినావు? నన్ను చూసి నువ్వెందుకు కుళ్ళుకుంటున్నావు? నా పని నేను చేస్తున్నా, నాతో మంచిగా మాట్లాడు, నాకిట్లా బహుమతులిచ్చుడు, గీదంతా మేడం అభిమానం. నా పనేదో నేను చేసుకుంటున్నా, ఊరికే గిట్లొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెట్టాలని చూసినవో నీకంత మంచిదాన్ని కాదు, గుర్తుపెట్టుకో. ఏంటి, మా అత్తయ్య మా పెళ్లి తర్వాత నీకేదో చేస్తాను, నీ పెళ్లి చేసి నిన్నో ఇంటిదాన్ని చేస్తాను అని హామీలిచ్చింది కదా అని ధైర్యమా? అవన్నీ ఏమీ జరగవు. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. కోడళ్ళైన మరో క్షణం అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది, అది గుర్తుంచుకో. నిన్ను నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నువ్విప్పుడు అన్న మాటలు నేను మేడంకి పోయి చెప్పిందే అనుకో, నీ గుట్టు రట్టయితది, నీ ఏలికున్న ఉంగరం పీకి పారేస్తుంది. మంచిగున్నవా? మంచిగుంటది. ఊరికి గిట్ల నన్ను ఇబ్బంది పెట్టకు, నాతోటి లొల్లి పెట్టుకోకు. నీ లెక్క చీరలు జింపుడైతే నేను చెంపలు వగలగొడతా. నీ కొవ్వు ఎలా తగ్గించాలో నాకు తెలిసే. ఆయన్ని ప్రాణంగా ప్రేమించింది నేను. ఏమండి,
అవతల ఫంక్షన్ పెట్టుకుని ఇంకా రెడీ కాకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఏమి లేదు దేవకి, చిన్నా గురించి ఆలోచిస్తున్నాను. చిన్న ఏమన్నా అత్తగారింటికి వెళ్ళిపోతాడా ఏంటి? ఏదో ఆడపిల్ల గురించి ఆలోచించినట్టు తెగ ఆలోచిస్తున్నారు. అలా అని కాదు దేవకి, వాడు ఈ మధ్య ఇంటికొచ్చాడు. ఇంతలోనే నిశ్చితార్థం పెళ్లి అని ఈ ఏర్పాట్లన్నీ చేయటం. చిన్న రావడమే ఆలస్యమైంది. ఇప్పటికి కూడా ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నామంటే ఇక చిన్న పెళ్లి చేసేదెప్పుడు, మన బాధ్యత తీర్చుకునేదెప్పుడు చెప్పండి? పసిబిడ్డగా ఉన్నప్పటినుంచి ఈ రోజు వరకు చిన్న విషయంలో మన బాధ్యత అంటూ ఏ ఒక్కటి నిర్వర్తించలేదు. ఇప్పటికైనా తల్లిదండ్రులుగా మన బాధ్యత. దేవకి తట్టుకుంటుందా? చిన్న అబద్ధం చెప్తేనే క్షమించలేని దేవకి కన్న కొడుకు ఇంత పెద్ద అబద్ధం చెప్పాడని తెలిస్తే ఊరుకుంటుందా? ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా తట్టుకోలేని దేవకి తన బిడ్డ వల్లనే ఒక ఆడపిల్ల ఇంత బాధపడుతుందని తెలిస్తే వాణ్ణి క్షమిస్తుందా? చివరికి ఈ నిశ్చితార్థం ఎటు తీసుకెళ్తుందో, ఎన్ని సమస్యలకు కారణమవుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఏంటమ్మా శ్రీవల్లి, మనసులో బాధపడుతూ అన్ని పనులు దగ్గరుండి చూస్తున్నావా? గదేంలే, నే మంచిగానే ఉన్నా. బాగున్నట్టు నువ్వు నటించినా నీ మనసులో బాధ ముఖంలో కనిపిస్తోందమ్మా. భర్త నిశ్చితార్థం తర్వాత ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్ నువ్వే దగ్గరుండి చేయించాల్సి రావడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసమ్మా. నా బాధ నేను భరిస్తా గాని మేడంని బాధ పెట్టను. బాధ్యతల బరువు ఎంతైనా ఆడపిల్ల మోయగలదు, కానీ బాధ బరువుని మోయలేదు. నిజం చెప్పి నీ బాధ తీరుద్దామనుకున్నా ఎవరికీ నిజం చెప్పొద్దని నా చేతులు కట్టేశావు కదమ్మా. గీ బాధ ఇప్పటిది కాదు, చాలా దినాలుగా నా మనసులో మోస్తూనే ఉన్నా. నీ బాధ నా బాధ కాదని ఆయన ఆనందం ఆయన చూసుకుంటుంటే నేను బాధపడినా చేసేది ఏముంది? సీతమ్మ తల్లి ఓర్పు ఆ తల్లిని దేవతని చేసింది. అలాగే నీ ఓర్పు కూడా నీకు మంచి చేస్తుందమ్మా. మనుషులు చేయలేని సహాయం ఆ దేవుడు తప్పకుండా చేస్తాడు.
ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ ఇదే నా ఆహ్వానం. మీకొక విషయం చెప్పాలనే ఈ చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. ఏంటి మేడం, కొత్తగా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? నోనో, చాలా సంవత్సరాలుగా దూరంగా ఉన్న మా అబ్బాయి సామ్రాట్ తిరిగి వచ్చాడన్న విషయం మీ అందరికీ తెలుసు. మా అబ్బాయికి మా తమ్ముడు కూతురు సత్యకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. ఈ రోజు మంచి రోజని ఏదో ఆ ఇద్దరితో రింగ్స్ మార్పించి ఎంగేజ్మెంట్ చేశాం. ఆ శుభ సందర్భంగానే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. కాబోయే భార్యాభర్తలు ఎక్కడ మేడం? వస్తున్నారు, చూడండి. మా అబ్బాయి సామ్రాట్, మా కాబోయే కోడలు సత్య. దేవకి గారు, మీ కుటుంబ సమక్షంలో రింగులు మార్పించారు. మరి మా సంతోషం కోసం మా అందరి సమక్షంలో ఇద్దరితో కనీసం దండలు మార్పించరా? తప్పకుండా, ఎందుకు మార్చుకోరు? కేక్ కూడా తెప్పించాం, కేక్ కూడా కట్ చేయిస్తాం. దశరథ్, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. డిన్నర్ చేయకుండా ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు. అయ్యో, అలా ఎలా వెళ్తారు? దగ్గరుండి మనమే వడ్డిద్దాం, పదండి. ఆగండి. ఇక్కడ ఇంకో పెళ్లి గురించి మాట్లాడాలి. ఇంకో పెళ్ళా? ఎవరిదొదనా? శ్రీవల్లిది. పెళ్లి గురించి మాట్లాడాలని అమ్మ శ్రీవల్లిని పిలుస్తుందేంటి? నా పెళ్లి విషయం తెలిసిపోయిందా? ఎవరి పెళ్లి గురించి మాట్లాడాలంటుంది? శ్రీవల్లి సామ్రాట్ భార్య అని దేవకికి తెలిసిపోయిందా? అమ్మ శ్రీవల్లి, నీ విషయమే మాట్లాడేది. రామ్మా.
నీ గురించి ఆలోచించడానికి అడగడానికి ఎవరూ లేరనుకోవద్దు. నేనున్నాను. చిన్నా, ఏమంటా? ప్రతి వాళ్ళ జీవితంలోనూ కష్టాలుంటాయి. తన కష్టాన్ని దాచిపెట్టి కూడా ఎదుటి వాళ్ల కోసం కష్టపడే గొప్ప మనసు శ్రీవల్లిది. అలాంటి శ్రీవల్లికి నా వల్ల గాని నా కుటుంబం వల్ల గాని ఏ కష్టం రాకూడదు. సామ్రాట్ వల్లే శ్రీవల్లి బాధపడుతుందని దేవకికి తెలిసిపోయినట్టుంది. అసలు కష్టమే తనకి రాకూడదు అంటే శ్రీవల్లి దూరం చేసుకున్న బంధాలు దగ్గర కావాలి. చిన్నా, నా బిడ్డగా నీకోటి చెప్పాలనుకుంటున్నాను. శ్రీవల్లికి ఓ మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. దూరమైన బంధాలు దగ్గర చేయడానికి తనకి ఏ బంధమూ లేదు. ఎవరూ లేరు కాబట్టి నేనే పెళ్లి కొడుకుని చూశాను. నీ పెళ్లితో పాటు శ్రీవల్లి పెళ్లి కూడా చేస్తాను. మంచి ఆలోచనక్క. అబ్బాయి ఎవరు? సంజయ్. మన దగ్గర వర్క్ చేసే సంజయ్య? అవును. శ్రీవల్లి, అతనే సంజయ్. 10 సంవత్సరాలుగా నా దగ్గరే పనిచేస్తున్నాడు. బాగా తెలివి కలవాడు, మంచి పద్ధతి కలవాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. దేవకి, ఇప్పటికిప్పుడు అమ్మాయి పెళ్ళంటే ఎలా? తన మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి కదా. ఏ ఆడపిల్ల నాకు పెళ్లి చెయ్యండి అని అడగదండి. అందుకని శ్రీవల్లికెవరూ లేరు కాబట్టి ఆ పెద్దవాళ్ల స్థానం నేను తీసుకున్నాను. ఆ రోజు చిన్నా సత్యల పెళ్లి విషయంలో శ్రీవల్లి అభిప్రాయం అడిగాం కాబట్టి ఇప్పుడు చిన్న తన అభిప్రాయం చెప్పాలి. చిన్న, చెప్పు నాన్నా, ఎలా ఉంటుంది వీళ్ళ జంట? చాలా బాగుంటుందమ్మా. అయినా నువ్వు సెలెక్ట్ చేశాక ఆలోచించాల్సిన అవసరం లేదు. చూసావా, చిన్నా కూడా సరే అంటున్నాడు. చెప్పు శ్రీవల్లి, ఈ పెళ్లి నీకిష్టమేనా? మీ మాట కాదంటున్నానని నన్ను తప్పుగా అనుకోకుండా. నాకు ఇప్పుడే కసవంటి ఆలోచన లేదు. ఇప్పుడిప్పుడే
బతుకుడు నేర్చుకుంటున్నా. నన్నిట్లనే కొంతకాలం ఉండనియండ్రి. అదికా శ్రీవల్లి, మా అబ్బాయి పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా ఒకే మండపంలో జరిపిస్తాను.